నమస్తే. నా పేరు ఎస్సి సుబ్బారావు. అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మరియు మీడియాకి సంబంధించిన వ్యక్తిని. ఈరోజు యావత్ ప్రపంచం, యావత్ భారతదేశం వణికిపోయే పరిస్థితి తెచ్చిపెట్టారండి గత ప్రభుత్వం. కలియుగ దైవం అనేక దేశాల్లో కూడా గుడులు కట్టించి పవిత్రంగా చూసుకుంటున్న వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో ఎంత గౌరవం చేశారో, హిందువులను ఎంత వెన్నుపోటు పొడిచింది గత ప్రభుత్వం. అయ్యా, లడ్డులో వాళ్ళు కలిపే నెయ్యి ఒక ఆయన చెప్పాడు 306 రూపాయలకి కిలో తీసుకున్నామన్నారు. ఏమండి, ఈరోజు స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే 1000 రూపాయల పైన ఉంది. 1000 రూపాయల పైన ఇచ్చే ఆ యొక్క నెయ్యిని 306 రూపాయలకి ఇచ్చారంటే మీకు మామూలు ఇచ్చారా, లేకపోతే కల్తీతో ఇచ్చారా, టెండర్లు పాడిన తర్వాత వారి దగ్గర లంచాలతో ఇచ్చారా, లేకపోతే మీకు దానివల్ల ఎంత ఆదాయం లేకపోతే ఆ యొక్క నెయ్యిని కొని పవిత్రంగా చూసే హిందువులు, ముస్లిమ్స్, ఎందువల్ల ముస్లిమ్స్ అంటున్నానంటే ఆనాడు వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మ గారిని పెళ్లి చేసుకున్నారని చెప్పి ఆమె అడిగిందంట, అంతా మీ వాళ్ళు వస్తున్నారా, మా వాళ్ళు ఎవరు వస్తున్నారా అంటే, ఓ పిచ్చిదానా, మొత్తం నా వాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు నా వాళ్ళు అయితే పోయేవాళ్ళు నీ వాళ్ళు, చూడు అందరూ టోపీలు పెట్టుకొని పోతున్నారు అని ఆ రోజు చెప్పాడంట. అటువంటి పవిత్రమైన తిరుమల దేవస్థానంలో స్వార్థంతో వాళ్ళు ఏదో సాధించాలని, ఈ యొక్క మతాన్ని కూలదయ్యాలని, వెంకటేశ్వరం అపరితం చేయాలని, వెంకటేశ్వరం మీద ఈ లేనిపోని సృష్టించాలని గత ప్రభుత్వం లడ్డులో కల్తీలు కలిపి అందరికీ ఇచ్చారు. అయ్యా, ఈరోజు ఒకసారి చెప్తున్నానండి, పవిత్రమైన లడ్డులో మోసం చేస్తే మీరు పాపాన పోతారు. దీనివల్ల ఎందరో హిందువులు, ఎందరో ముస్లిమ్స్ కూడా బాధపడుతున్నారు. అసలు ఈ ప్రభుత్వాలు మతతత్వాలు రెచ్చగొడతానిక, ఈ ప్రభుత్వాల వల్ల హిందువులు మిగిలిన కులస్తులు కొట్టుకోవడానికి చేస్తున్నారా? దేనికోసం పవిత్రమైన లడ్డులో యొక్క పనికి రాని నెయ్యిని కలిపి కలుషితం చేశారు. మీకు మన ఆత్మ విమర్శ చేసుకోలేరా? మీ ఆత్మ ఏ విధంగా ఇచ్చింది? మా నాన్నగారు ఆనాడు ఆయన బతికున్నప్పుడు నక్షాపేటలో అంతయ్య గారు అనేవాళ్ళు, ఆయన కన్వర్టెడ్ అయిన అతని దగ్గర పని చేశాం. మాకు కూడా క్రైస్తవులంటే అభిమానం, హిందువులంటే అభిమానం. ఈరోజు కూడా మేము హిందువుల్ని పూజిస్తాం, క్రైస్తవుల్ని పూజిస్తాం, మరియు దర్గాలకు పోతాము. ఇటువంటి వాళ్ళు మమ్మల్ని, మా యొక్క హృదయాలను ఎంత క్షోభ పెట్టారు. ఇది మీకు ధర్మమా? కేవలం మీ యొక్క ప్రభుత్వాన్ని నడుపుకోవటానికి, లంచాలు తీసుకోవటానికి, అక్కడి నుంచి రాబడిని సంపాదించుకోవడం చేశారు. నిన్న వచ్చిన ఒక వీడియో చూపిస్తానండి కావాలంటే. ఆ వీడియోలో కరుణాకర్ రెడ్డి గారు తన కూతురి నిశ్చితార్థానికి మన పాస్టర్ని పిలిపించాడు. ఆయన పోయి ప్రమాణం చేశాడంటే నమ్ముతారా? ఈ ప్రజలను అమాయకుల ప్రజలు అంటే మీరు చెప్పిన ప్రతి మాట అయినే గొర్రెలా? ఏమనుకుంటున్నారు మీరు? ధర్మం చెప్పండి. మీరు అనుకుంటున్నారు కావాలా దేవుడి తోడికి వచ్చినప్పుడు మీరు పతనం అయిపోతారు. అందులో నేను చెప్తున్నాను వినండి. మీ ఎన్నికలకు ముందు జగన్ గారు కార్మికులకు ద్రోహం చేశారు. మీరు కార్మికులను అన్యాయం చేశారు కాబట్టి మీకు 175కి 175 వస్తానంటే మీకు కేవలం 5 వస్తాయన్నాను. మీరు ఓడిపోతానన్నారు కాబట్టి మా కడుపు మంట బాధతో ఈరోజు చెప్తాను, మీకు పతనం అయ్యే రోజుల దగ్గరకు వచ్చినాయి, మీరు పతనం అయిపోతారు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు దేవుడి విషయంలో మీరు కల్మషం చేయకండి. సుబ్బారావు గారు, ఒకటి గత ప్రభుత్వంలో 2014లో టీడీపీ ప్రభుత్వంలో 15 సార్లు రిటర్న్ పంపించాము, కల్తీ అని చెప్పేసి టెస్ట్ చేసి రిటర్న్ పంపించాము. వైఎస్ఆర్ ప్రభుత్వంలో 18 సార్లు రిటర్న్ పంపించాము. ఇది చెప్తున్నారు. అంటే
గత ప్రభుత్వం తప్పు చేసినట్టు మీరు చూశారు కదా, మీకు తెలుసు కదా. ఇప్పుడు మీరు 18 సార్లు వచ్చినప్పుడు మీరు అప్పుడే దాన్ని క్యాన్సిల్ ఎందుకు చేయలేదు? మీకు అక్కడ వాళ్ళకి మీకు ఏ యొక్క సంబంధం లేకపోతే ఎందుకు ఏఆర్ డైరీ నుంచి తెప్పించారు? అంటే ఏఆర్ డైరీకి మీకు సంబంధం ఉంది కాబట్టి ఇటువంటి పని చేసిన ఆ యొక్క అధ్యక్ష మన వైవి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని వాళ్ళని ముందు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ జరపాలి. కేంద్ర ప్రభుత్వం కేవలం ఆయన హిందూ 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 అంటున్నాడు. ఇంత జరిగినా కూడా ఈ రోజు కూడా నోరు ఎత్తలేని వ్యక్తి ఏం చేస్తున్నాడు? ముందు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టి ఏం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక కంప్లైంట్ రాగానే ఎక్కడో కర్నూలులోనో ఎక్కడో ఉంటే అక్కడ పోయి అర్ధరాత్రి అరెస్ట్ చేశారే. ఇంత కల్లోలం జరిగినప్పుడు ఇతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇతన్ని అరెస్ట్ చేయాలి. ముందు కరుణాకర్ రెడ్డిని వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ చేయండి వెంటనే. అప్పుడు ఉన్న ఆయన ఈవోని కూడా అరెస్ట్ చేయండి. వాళ్ళని అరెస్ట్ చేసి ఎంక్వైరీ జరిపించండి. కానీ వాళ్ళు బయట ఉంటే ఈ కేసుని తారుమారు చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఉంటే కేసులు తారుమారు చేసి అని దాదాపు 3 నెలలు జైలు పెట్టలేదా? మరి ఇప్పుడు ఎందుకు పెట్టలేరు? జగన్మోహన్ రెడ్డి, నువ్వు వచ్చిన కానించి కార్మిక ద్రోహి, హిందూ ద్రోహి. నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వు రాంగల్నే పాస్టర్కి జీతాలు ఇచ్చావు. అక్కడే నీ యొక్క బుద్ధి బయటపడింది. నువ్వు రాంగల్నే ఆ గుడులని పగలగొడతా ఉంటే పగలగొట్టిచ్చావు. నీకు అక్కడే నీ యొక్క మనస్తత్వం బయటపడింది. అంటే టీటీడీ ఎంప్లాయీస్ కూడా గమ్ము ఉన్నారు. ఎందుకు అంటే క్వాలిటీ తగ్గిస్తున్నారు. అంటే వాళ్ళకి తెలియంది ఏది కాదు. అంటే టీటీడీ ఎంప్లాయీస్ కూడా దీంట్లో ఉన్నారని. దీనిలో అన్యోన్య మతస్థులు ఉన్నారు. అది కూడా కాకుండా లడ్డులో పనిచేసే వ్యక్తులకు కూడా దీనిలో సంబంధం ఉంది. ఆ కార్మికులను కూడా ముందు సస్పెండ్ చేసి వాళ్ళని జైల్లో పెట్టి ఎంక్వైరీ జరిపాలా? ఇది నగ్న సత్యం. లేకపోతే వీళ్ళు బయట పెట్టరు. ఇవన్నీ ముందు వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని సస్పెండ్ చేయండి, అరెస్ట్ చేయండి, అప్పుడు ఎంక్వైరీ జరిపించండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ నేటికి 100 రోజుల పైన వచ్చి అయితే ప్రతి విషయంలో ప్రతి శాఖలో ఏదో ఒకటి తప్పు చూపిస్తూనే ఉన్నారు. ఏది కక్షపూరితంగా చూపిస్తున్నా లేకుంటే జగన్మోహన్ రెడ్డి లోపాలు బయట పెడుతున్నారు? కాదు, జగన్మోహన్ రెడ్డి గారు లోపాలు బయట పెడుతున్నారు. ఈరోజు ఆయన ప్రతి దానిలో లోపాలు తీస్తున్నప్పుడు ఖండించడం కాదండి, అవి అవునా కాదని నిరూపించాలా. నిరూపిస్తున్నారు వాళ్ళు. కానీ మీరేం చేస్తున్నారు? కౌంటర్ ఇస్తున్నారు. నిన్న ఒక ఆయన కౌంటర్ ఇచ్చారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీరు హిందువే, దేవుడికి అన్యాయం జరిగినప్పుడు పార్టీ కోసంగా మీరు మాట్లాడవాకండి. పార్టీ ముఖ్యం కాదు, హిందుత్వం మంచిది. కాబట్టి మీరు న్యాయంగా మాట్లాడండి. మీరన్నా మీ యొక్క తండ్రి అన్నా మాకు గౌరవం. మేమెంతో మిమ్మల్ని పొదలకూరులో కూడా మిమ్మల్ని మేము చాలా విధంగా గౌరవించే వ్యక్తుల్ని. ఈ యొక్క దేవస్థానంలో అన్యాయం జరిగింది, న్యాయం మాట్లాడండి, పార్టీ కోసం మాట్లాడొద్దు. అదేవిధంగా ఈ 100 రోజుల పాలన ఎలా ఉందంటారు? 100 రోజుల పాలనలో అయ్యా వాళ్ళు మొన్ననే వచ్చారు, వాళ్ళు ఏదో పరిపాలించుకుంటూ వస్తున్నారు. ఇంకొద్ది రోజుల తర్వాత వాళ్ళు చెడు చేస్తే తిరుగుబాటు చేయక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళు చేసే తప్పులని బయటకు తీయటానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. మేము కాంగ్రెస్లో ఉండా తప్పుని ఖండిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క సమస్య జరగంగానే షర్మిల గారు ఖండించారు, అట్లానే మల్లికార్జున ఖర్గే గారు కట్టించారు, మా రాహుల్ గాంధీ గారు కట్టించారు. ఈ ఖండనని కాబట్టి మేము ఖండిస్తున్నాం. న్యాయం జరగాలంటే వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని ముందు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయండి. వాళ్ళు బయట ఉండగా వాళ్ళు తీసుకున్న లంచాలు వాళ్ళకి ఇచ్చిన లంచాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడతారు. ఈ యొక్క లడ్డులో కలుషం జరిగింది కాబట్టి న్యాయం జరగాలంటే వాళ్ళని అరెస్ట్ చేయండి. వాళ్ళని అరెస్ట్ చేస్తే కానీ హిందువులకు న్యాయం జరగదు. వాళ్ళ మీద ఎంక్వైరీ జరిపించి వాళ్ళ మీదుగా శిక్ష తీసుకుంటే కానీ హిందువుల మనోభావానికి కాదు. యావత్ ప్రపంచం అంతా ఈ యొక్క లడ్డు విషయంలో బాధలు పడుతున్నారు, కుషిస్తున్నారు. కాబట్టి ఇది ఆలోచించండి. నిన్నేమో లడ్డు చేసిన జరిగింది, వెంటనే ఈయన పాస్టర్లు పెట్టి మన కరుణాకర్ రెడ్డి గారు పాస్టర్లు పెట్టించి వాళ్ళ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేశారు. ఇంకేం కావాలండి? ఎందుకండి మీరు ఈ ప్రమాణాలు? అక్కడేమో పాస్టర్లతో పెట్టిస్తూ గుళ్ళలోకి వచ్చే ప్రమాణాలా? ఎందుకు ఈ దొంగ ప్రమాణాలు చేస్తారు? ఈ దొంగ ప్రమాణాలు చేయవాకండి.
అబద్ధం చెప్పేవాడు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉంటాడు, లంచం తీసుకున్నాడు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉంటాడు, అన్యాయం చేస్తున్నాడు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉంటాడు, మోసం చేస్తున్నాడు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మీరు రోజు మీడియాలో చెప్పే ఎన్ని అబద్ధాలని నేను ఖండాయసంగా చెప్తున్నాను. ఒకటండి, ఈ లడ్డు విషయంపై జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు. ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు 40 సార్లు అయ్యప్ప మాల వేశారు, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు కూడా ఎన్నో సార్లు అయ్యప్ప మాల వేశారని చెప్పారు. అయితే ఈ రోజు చూస్తే వాళ్ళ సొంత కూతురికి క్రిస్టియన్ మతంలో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఎన్ని మోసాలు, ఆయన చెప్పే మాటలు కూడా అబద్ధాలు. అవి మీరు ఎట్లా నమ్ముతారు? మొదటి నుంచి అతను అబద్ధాలే. ఏమండి, నా విషయానికి వద్దాం. నేను 3 సమస్యల మీద నెల్లూరు నుండి తాడేపల్లికి సైకిల్ యాత్ర, నేను ఇంకో ఆయన, నా యొక్క వయసు 78 సంవత్సరాలు, ఆయన వయసు 80 సంవత్సరాలు. మేము సైకిల్ యాత్ర చేసి అడగబోతే మా సమస్యలన్నీ ఎడకాదు ఆడకాదు ఎడకాదని ఆయన సజ్జల రామకృష్ణారెడ్డికి పరిష్కరిస్తారని చెప్పి మోసం చేశాడండి. అంటే కార్మికులనే పట్టించుకోవడానికి, కార్మికుల సమస్యలు నెరవేర్చడానికి చేతగానోళ్ళు మోసపోయిన మాటలు మాట్లాడతారు. ప్రజావ్యవస్థని పరిపాలించిన చేతగానోళ్ళు మోసమైన మాట మాట్లాడతారు. ప్రజల్ని మోసం చేసేవాడు మోసమైన మాట మాట్లాడతారు. ఇది అబద్ధము, ఆయన చెప్పింది అబద్ధము, ఇది నగ్న సత్యం. మేము సైకిల్ యాత్ర చేయలేదా? నాకు 3 గిరిజన గారంట, ఇంకో ఆయన గుంటూరు ఎమ్మెల్యే, మళ్ళా ఆయన కూడా మాకు లెటర్లు ఇచ్చారండి. ఆ లెటర్లు ఉన్నాయి. ఇప్పుడు నేను తేలేకపోయినాను. వాళ్ళు ఏమని ఇచ్చారు? మీ సమస్యలు న్యాయమైనవి, మీ సమస్య పోరాటం న్యాయమైంది, మీరు సైకిల్ యాత్ర చేయొద్దు, మేము దగ్గరుండి ఇప్పిస్తున్నానండి. ఏమి ఇచ్చారండి? సూపర్ లగ్జరీ తీసుకోలేకపోయినాము, వృద్ధాప్య పెన్షన్ తీసుకోలేకపోయినాము. మీరు రాజ్యానికి ఏది మీరు యొక్క యథార్థాలు చెప్పగలరా? మీరు మోసపూరితమైన మాటలు చెప్పేవాళ్ళు మీ మాటలు ఏ యొక్క భారత ప్రజలు కానీ యావత్ ప్రపంచ ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మరు. మీరు చేసింది దేవుడికి చేసింది మోసం. మీరు పాస్టర్లకు జీతాలు ఇచ్చింది అవునా కాదా? మీరు హిందువుల యొక్క విగ్రహాన్ని పడగొట్టింది అవునా కాదా? మీరు ఒకప్పుడు ఏ విధంగా మీరు కొంతమంది మీ వాళ్ళు చెప్పులు వేసుకొని గుడిలోకి అడుగు పెట్టారా లేదా? తిరుమల గుడిలోకి ఎందుకండి మాట్లాడతారు? ఇంకా మీకు ఈ యొక్క క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు తప్పితే వేరే వాళ్ళని చైర్మన్ చేయటానికి మీకు దొరకలేదా? మీరు చేసిన అబద్ధాన్ని ఒప్పుకోండి. ముందు రాష్ట్ర ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే, వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని మరియు అక్కడున్న స్టాఫ్ని, ఆ యొక్క బ్రాహ్మణులైనా సరే వాళ్ళందరినీ ముందు అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేయండి. లేకపోతే యథార్థాలు కొన్ని రావు బయటికి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో పెట్టి 42 సార్లు అయ్యప్ప దీక్ష చేశారంట. అయ్యా, అయ్యప్ప దీక్ష చేసితే తప్పేం లేదు, ఎవరైనా ఏ కులస్తులని చేయొచ్చు. కానీ అయ్యప్ప దీక్ష చేయాలంటే దీక్ష మొదలు మళ్ళా దీక్ష విరమించినంత వరకు ఇంటిలోనే పూజ చేసుకొని ఇంటిలోనే భోజనం చేయాలి. మేము కూడా పవిత్రంగా ఉన్నాం. అయ్యప్ప దీక్ష చేసినప్పుడు ఆయన బయట ఏం తినలేదా? బయట తిరగలేదా? బయట ఎటువంటి రాజకీయంగా అబద్ధాలు చెప్పలేదా? ఎందుకంటే అయ్యప్ప దీక్షను అయ్యప్పని ఎందుకంటే మళ్ళీ దీనిలోకి లాగుతారు? వెంకటేశ్వరుని ఎట్టా లాగారు, వెంకటేశ్వరుని ఎట్టా గబ్బు పట్టించారనుకోండి. ఇప్పుడు అయ్యప్ప స్వామి కూడా మీకు కనిపించారా? కాబట్టి అయ్యప్ప దీక్ష చేసిన సమస్య తప్పు చేయరని అనకండి. మీరు చేసింది తప్పు. మీకు అసలు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒక 2 క్రిస్టియన్స్ తప్పితే మీకు ఇంకెవరు కనపడలేదా చైర్మన్లుగా? వాళ్ళిద్దరిని మీరు ఎందుకు పెట్టారు? వెంకటేశ్వరరావును అపవిత్రం చేయటానికి మీరు పెట్టారు. అలా చేయలేదు. ఆయన నిన్న పోయి చేసి వచ్చాయంట. ఆ రోజేమో గుగ్గుళ్ళో పోయి చైర్మన్గా ఉండాడు, ఈ రోజేమో ప్రమాణం చేశాడు. నిన్న మటుకు ఆయన కొన్ని ఛానల్లో వచ్చింది, ఆయన ఒక కుమార్తెకి ఆయన చేసిన ఫంక్షన్కి, ఆయన ఎంగేజ్మెంట్కి ఎంత గౌరవంగా చేశాడండి పాస్టర్ని పెట్టి. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఏం బుక్కాయిస్తారండి? ప్రజలకు మోసపూరితమైన మాటలు ఓడిపోయినావు నువ్వు. ఇంకా చెప్పవాకు. నీకు అసలు పార్టీలో కూడా నిన్ను ఆ దేవుడు ఉంచాడు, నీ పార్టీని కూడా రద్దు చేస్తాడు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు కార్మికుల ద్రోహం చేసావు, ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేసావు, ప్రజల్ని మోసం చేసావు, కార్మికులను మోసం చేసావు, గుడులను మోసం చేసావు. నీకు లోపల మీది క్రిస్టియన్స్, మీరు క్రిస్టియన్, మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్, మీరు రెడ్డి గారు కావచ్చు, కానీ
దేవుడి దగ్గర మటుకు మోసం చెయ్యొద్దయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు, ఇక మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడవాకండి. అది తప్పు, ఆయనకు జరిగింది తప్పని ఒప్పుకోండి. అంటే తెలుగుదేశం వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా చేస్తామట. తెలుగుదేశం వాళ్ళు చేశారని నిరూపణ కాలా, కానీ మీరు చేశారని నిరూపణ అయింది. వచ్చిన ట్యాంకర్లో ఒక విషయం చెప్తానండి. ట్యాంకర్లు వస్తాయండి, ట్యాంకర్ వచ్చిన తర్వాత దానికి ఒక డిప్ వేయాలా. ఆ డిప్ వేసిన తర్వాత దీని క్వాంటిటీ ఎంత ఉంది, ఇది కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళు పంపించిన ఆయిల్ కరెక్ట్గా వచ్చిందా లేదని చూసుకోవాలి. అటువంటి డిప్ మీ దగ్గర లేదా? ఆ యొక్క చైర్మన్ గారు చెప్తున్నారు మాకు అసలు ఈ లేవని, డిప్పు లేవని. ఆ చైర్మన్ గారు మన ఆయన ఈవో చెప్తున్నాడు మాకు అసలు ల్యాబొరేటరీలే లేవని. ఇంత ల్యాబొరేటరీలు లేని దాన్ని మీరు ఎందుకండి ఈ విధంగా మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు, ప్రజలకి ద్రోహం చేస్తున్నారు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దేవుడి విషయంలో మటుకు మీరు అబద్ధాలు చెప్పొద్దు. ఒకసారి దెబ్బతిన్నారు, ఒకసారి ప్రజలకు మేలు చేస్తానని వచ్చారు, పతనమయ్యారు. నేను ఆ రోజు 5 అన్నాను, కాదు 10 వచ్చిన 11 వచ్చినాయి. రేపు ఆ 11 కూడా రాకుండా పోతాయి. మీకు రేపు అసలు రాజకీయ చరిత్ర లేకుండా పోతుంది. ఆ స్టేజ్ తెచ్చుకోవద్దు. ఈ రోజుకైనా క్షమాపణ చెప్పుకోండి, ఈ రోజుకైనా న్యాయంగా మాట్లాడండి, ఈ రోజుకైనా ధర్మంగా మాట్లాడండి. కాబట్టి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడానికి మీరు కూడా సహకరించండి. వాళ్ళని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయించండి. అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి బాధ్యులను శిక్షించండి. ఇది యథార్థం, ఇది నగ్న సత్యం. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికాడ గుడి కట్టించుకున్నారు. గుడేం కింద, మీరు పైన. చూడండి మీరే అక్కడ ఏం చేశారో. మీ యొక్క ఇంటి ముందు వెంకటేశ్వర స్వామి గుడి కట్టించానన్నారు. ఆ గుడేం కింద, మీరు పైన. అంటే మీరు లేచిన తర్వాత, లేకపోతే మీరు పడుకున్నప్పుడు ఆ పాదాలు ఆ దేవుడికి కనపడాలనా, లేకపోతే మీరు దర్శనం చేసుకోవాలనా? చూడండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. తిరుమలకు పోండి పవిత్రంగా, పచ్చగుడ్డలు వేసుకొని, దీక్షతో కాకపోయినా పచ్చగుడ్డలు వేసుకొని తిరుమలకి నడిచిపోయి మెట్లు ఎక్కి క్షమాపణ చెప్పుకోండి. మీకు న్యాయం జరుగుద్ది. రేపు ఒకవేళ మీరు రాజకీయ భవిష్యత్తులో మీరేమన్నా లబ్ధి పొందాలనుకుంటే మాత్రం మీరు పసుపు గుడ్డలు వేసుకొని తిరుమలకు పోయి చేసిన తప్పుని క్షమించమని మొక్కుబడికి ఒక ఉండి ఇది కట్టి ముడుపు వేసిరండి. ఇది నా సలహా అనుకుంటారో మీరు ఏమనుకుంటారో ఇక మీ ఇష్టం. అది ఈరోజు పవన్ కళ్యాణ్ చూస్తే 11 రోజులు దీక్ష చేపడుతున్నారు. అంటే ఈ యొక్క లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది, ఆ పవిత్రత అయింది. పవిత్రత కోసం 11 రోజులు దీక్ష చేపట్టి అక్కడే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద మీరేమంటారు? అయ్యా, పవన్ కళ్యాణ్ గారు ఒక ఉద్యమ నాయకుడు. ఎందువల్లంటే పేద ప్రజలకు ఏమి చేయాలన్న ఆలోచనతోటే పార్టీ పెట్టుకొని వచ్చాడు. ఒకవేళ నేను కాంగ్రెస్ పార్టీ అయినా కూడా అతన్ని సమర్థిస్తున్నా, నేను బల్యవాణ్ణి అయినా కూడా అతన్ని సమర్థిస్తున్నా. అయినా కూడా ఆయన చేస్తుంది యావత్ ప్రపంచంలో ఈ యొక్క తప్పిదం జరిగింది. ఈ యొక్క యావత్ ప్రపంచం యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహానికి గురి అవుతాం కావాలా. కాబట్టి నేను ఈ యొక్క వీళ్ళకందరికీ, ఈ ప్రజలకి మేలు జరగాల, వెంకటేశ్వర స్వామి ఈ ప్రజలందరినీ కాపాడాలా, ఎవడో చేసిన తప్పుకి ప్రజలకి న్యాయం జరగాలని ఒక దీనితో అతను నిజాయితీపరుడు కాబట్టి, నిజాయితీమైన ప్రజా నాయకుడు కాబట్టి అతను ఈరోజు దీక్షాదానికి ఆయన చేస్తున్నాడు. 11 రోజుల దీక్ష. అతన్ని నిజంగా అభినందించదగిన వ్యక్తి. ఎవరికి ఏం జరిగినా నేను ముందుంటున్నాను అంటున్నాడు. కాబట్టి అతని యొక్క చేస్తున్న దీక్షకి యావత్ ప్రపంచం కానీ, యావత్ భారతదేశం కానీ, యావత్ ఆంధ్ర తెలంగాణ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ ఆయనకి మద్దతుగా మీరు కూడా దీక్షలు చేయండి. నా వయసు దాదాపు 78 వస్తూ ఉంది. రేపు వచ్చే నెల 24 అంటే ఇంకొక నెలలో నాకు 78 వస్తుంది. నేను చేయగలనా చేయలేనని ఆలోచిస్తున్నా. నాకే కానీ దేవుడు సహకరిస్తే నేను కూడా ఆయనకు మద్దతుగా దీక్ష చేస్తాను. కాబట్టి ప్రతి వ్యక్తి, ప్రతి వాళ్ళు, ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి చేయాలని నేను కోరుకుంటున్నాను.